రోజురోజుకి జంగల్లా మారుతున్న మహానగరంలోని పార్కులు కాసేపు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పార్కులు కొన్ని చోట్ల నిర్వహణ లోపాల వల్ల అధ్వానంగా తయారయ్యాయి. పార్కుల్లో కాలనీవాసుల కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి సైతం పనికిరాకుండా పోతుంది. అయినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కాలనీవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో స్వాగతం చెప్పాల్సిన పార్కులు విరిగిన బెంచీలు, చెదిరిన వాకింగ్ ట్రాక్లతో అధ్వానంగా కనిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి టీఎన్టీఓ కాలనీలోని ట్రీ పార్క్ అధ్వానంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో ఉద్యానం లోపల పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. సందర్శకులు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన బెంచీలు విరిగిపోయి కూర్చోవడానికి వీల్లేకుండా ఉన్నాయి. ఇక వాకర్స్ కోసం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ లో మొక్కలు మొలిచాయి. ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. వ్యాయామ పరికరాలు తుప్పుపట్టి విరిగిపోతున్నాయి. చాలా రోజుల నుంచి పార్క్ నిర్వహణ లేక అధ్వాన్నంగా మారింది. చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హఫీస్పేట్ డివిజన్ ఇది జీహెచ్ఎంసీ సర్కిల్ 21 పరిధిలోని హుడా కాలనీ ప్రాంతమైనటువంటి హుడా కాలనీలో ఈ థీమ్ పార్క్ ఏదైతే ఉందో దీనికి 70 లక్షల రూపాయలతో ఈ థీమ్ పార్క్ని నిర్మించడం జరిగింది. మరి ఈ 70 లక్షల రూపాయల పనితనం చూసినట్టయితే మనకి ఇక్కడ సరైన వాక్ ట్రాక్ లేదు. వాక్ ట్రాక్ మొత్తం గడ్డి మొలిచింది. దీంట్లో స్ట్రీట్ లైట్స్ వేయలేరు. ఈ స్ట్రీట్ లైట్స్ వేయలేకపోవడం వల్ల ఉదయం సాయంత్రం పూట పెద్దవాళ్ళు, వృద్ధులు, పిల్లలు, మహిళలు వాకింగ్ చేయాలి అంటే ఇక్కడ చీకట్లో భయాందోళనకరంగా ఉంది. ఎందుకంటే లైట్లు లేవు కాబట్టి. రెండోది ఏంది, రాత్రి అయితే లైట్లు లేని కారణంగా ఇక్కడ గంజాయి తాగడము, మందు తాగడము, అసంఘిత కార్యకలాపాలు దీని లోపల జరుగుతున్నాయి. జరగడానికి చాలా బాగా అభివృద్ధి చేశారు కాబట్టి జరుగుతున్నాయి. సో దీంట్లో మనకి ముఖ్యంగా లైట్స్ ఏర్పాటు చేయాలి. దీంతోపాటు ఈ యొక్క పార్క్ నిర్వహణకు అసోసియేషన్ సభ్యులకి మరి ఈ పార్క్ నిర్వహణ అప్పచెప్తారా, లేదా జీహెచ్ఎంసీ నుంచి సంబంధిత సిబ్బంది ద్వారా ఈ పార్కుని నిర్వహిస్తారా అనేది ప్రభుత్వం కానీ, జీహెచ్ఎంసీ అధికారులు కానీ, సంబంధిత నాయకులు కానీ దీన్ని వెంటనే ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఇక్కడ ఈ పార్కుకి వచ్చేటువంటి మహిళలకి, వృద్ధులకి, చిన్నపిల్లలకి అన్ని సౌకర్యాలు, లైట్స్ కానీ, ఈ సరైనటువంటి వాక్ ట్రాక్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నిటి కూడా వీలైనంత త్వరగా దీన్ని నిర్వహించాలి. పార్కులో సందర్శకులకు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పాలరాతి కుర్చీలు కొన్ని చోట్ల విరిగిపోయాయి. పట్టపగలు గంజాయి తాగేవారు ఇక్కడ పార్కులో వేస్తున్నారు. పార్కు నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో పార్కుకు వచ్చేవారు కూడా రోజురోజుకు తగ్గిపోతున్నారు. చెత్తను కూడా కొందరు పార్కులోనే కాలబెడుతున్నారు. అయితే అందరికీ ఆహ్లాదంగా ఉండాల్సిన పార్క్ ఇలా డంపింగ్ యార్డ్లా ఉండడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్క్ మరమ్మతు పనులు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నియోజకవర్గం హైటెక్ సిటీ, పేరు గొప్ప, ఊరు దీపాన చందంగా ఈరోజు పార్కుల వ్యవస్థ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. అందులో ప్రధానంగా థీమ్ అని అంటే హఫీస్పేట్ డివిజన్ సంబంధించి థీమ్ అనేది ఒక పార్కు ఎన్నో 70 లక్షల రూపాయలతో వ్యయం చేసి దాని బయోడైవర్సిటీ తరహాలో అభివృద్ధి చెందాలనే చందంగా మొత్తం తయారు చేయాల్సిన వ్యవస్థ ఈరోజు జీవ వైవిధ్య బయోడైవర్సిటీ సంబంధించిన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చూడండి ఈరోజు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. ఈరోజు హైటెక్ సిటీలో జీవ వైవిధ్య సదస్సు జరిగిన ఘటనలో కూటవేడు దూరంలో ఉన్నటువంటి థీమ్ అనే పార్కు చాలా దౌర్భాగ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పేరు పొందినటువంటి ఈ థీమ్ అనేది చాలా పార్కు అందచందాలతోటి ఉండాల్సిన పార్కు పిల్లలకు, ఈరోజు వృద్ధులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో 70 లక్షల రూపాయలు, అది ప్రజల సొమ్ము, అది మామూలు సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. ప్రజలకు పన్నులు కట్టిన తర్వాత ఆ పైసలతో వెచ్చిచ్చినటువంటి ఈ పార్కుల వ్యవస్థ చాలా దయనీయమైన పరిస్థితుల్లో నెలకొల్పబడ్డది. దీనిలో భాగంగా ఈరోజు మద్యం మత్తులో, గంజాయి మత్తులో హైదరాబాద్ నగరం విచ్చలవిడిగా ప్రబలుతున్న క్రమంలో ఈ పార్కుల్లో ఒక స్లీపింగ్ అడ్డాగా మారడం చాలా దయనీయమైన పరిస్థితి. ఇలాంటి పార్కును కాపాడాల్సిన బాధ్యత మన వైపు ఉంది. ఇప్పటికైనా కాలనీ అసోసియేషన్ కానీ, అదేవిధంగా అధికారుల సమన్వయంతో ఒక 15 రోజులకు ఒకసారి దీని మానిటరీ ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత క్రమశిక్షణతో ఉంటుంది అనేది. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ చాలామంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళతో సమన్వయంతో ఒక కమిటీ చేసారు అనుకో, వాళ్ళు నిర్వహణ కార్యక్రమం చూసుకుంటారు. అవసరమైతే కాలనీ అసోసియేషన్ నుంచి ఇంత ఎక్స్పెండిచర్ పెట్టుకుని ఒక సెక్యూరిటీ గార్డు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాల్సిన బాధ్యత మన జిహెచ్ఎంసీ పైన, అధికారుల పైన ఎంతైనా ఉంది. పార్కులో వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన పరికరాలు నిర్వహణ లేక తుప్పుపట్టి చెడిపోతున్నాయి. ఇక పార్కు గేటు ముందు నుంచి లోపలి వరకు అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. కనీసం నడవలేనంత దారుణమైన స్థితిలో ఉన్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. నగరంలో చాలా చోట్ల నిర్వహణ లోపాల వల్ల పార్కులు దుర్వాసన వెదజల్లుతూ డంపింగ్ యార్డుని తలపిస్తున్నాయి. సరదాగా కాసేపు కూర్చోవడానికి కూడా వీల్లేకుండా ఉన్న ఈ పార్కుని సంబంధిత యంత్రాంగం దృష్టి సారించి పార్కుని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.